హరే కృష్ణ. మనం ఇప్పుడు యమునోత్రి ధామంలో ఉన్నాము. ఎక్కడైతే యమునమ్మ వారి ఉద్గమ స్థలం ఉందో అదే మనం చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఈ మేఘాలు ఉన్నాయి కదా, ఈ మేఘాల వెనుకనే పర్వతం ఉందన్నమాట, కాళింది పర్వతం. ఆ కాళింది పర్వతం నుంచి యమునమ్మ పారుతూ వస్తుందన్నమాట. ఈ కాళింది పర్వతం నుంచి పారుతూ వస్తుంది కాబట్టి ఆమెకి ఇంకొక పేరు కాళింది అని పేరు అనమాట. ఇక్కడి నుంచి తను మొదలుపెట్టి తను హిమాలయాల్లో నుంచి మొదలుకొని యమునోత్రి నుంచి మొదలుకొని వెళ్తూ మనము ఢిల్లీలో ఇంకా బృందావనంలో దర్శనం చేసుకొని చివరిగా ప్రయాగరాజ్లో గంగమ్మతో కలిసి అక్కడి నుంచి ప్రయాణిస్తూ సాగరంలో కలిసిపోతూ ఉంటుందన్నమాట. మరి ఈ ఉద్గమ స్థలము కాళింది పర్వతం మీద, కాకపోతే ఆమె ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది చాలా దూరంలో ఉంది. మనం ఇప్పుడు దర్శనం చేసుకునేటటువంటి యమునాదేవి మందిరం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇంకొక 14 కిలోమీటర్ల దూరంలో ఎత్తులో ఉందన్నమాట. ఆ ఎత్తుకి రెండు రోజులు మనం ట్రెక్ చేస్తే కానీ మనం వెళ్ళమన్నమాట. ఆ ప్లేస్లో ఎంత పరమ పవిత్రమైన స్థలము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంట మనకి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి అని అనిపించదంట. కాళింది పర్వతాన్ని చూస్తున్నాం కదా, ఆ కాళింది పర్వతం పైనే ఏమంటారు బందర్ పూంచ్ అనే ఒక పర్వతం ఉందన్నమాట. ఆ రెండు పర్వతాలు కలిసి చాలా ఎత్తులో ఉన్నాయి. మనకి ఇక్కడి నుంచి దర్శనం కూడా సరిగా అవ్వట్లేదు, మేఘాలతో కప్పబడి ఉంది. ఆ కాళింది పర్వతం పైన సప్త ఋషుల కుండం ఉంది. ఆ సప్త ఋషులు ఇప్పుడు కూడా అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు అనేసి ఆచార్యులు చెప్తే వింటున్నాము, తెలుసుకుంటున్నాము. అయితే అక్కడికి ట్రెక్ చేయడానికి 2 రోజులు పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశానికి వెళ్తే అంట ఎవరు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి అనేసి అనుకోరంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాళింది తటంలో ఉన్నటువంటి ఆ అందాన్ని, ఆ సౌరభాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఇంకా కిందికి వచ్చి సంసార సాగరంలో పడాలని ఎవరు అనుకోరంట. అక్కడే కూర్చొని జపం చేసుకొని యమునమ్మ దగ్గర జీవితాన్ని చాలించేస్తే అయిపోతుంది అని అనిపించేంత మధురమతో ఆ ప్రదేశం ఉంటుందంట. అలాంటి మాధుర్య ప్రేమని పంచేటటువంటి ద్రవ రూపమైనటువంటి ఈ కాళింది తటంలో మనం ఉన్నామన్నమాట. అయితే శ్రీకృష్ణుడి యొక్క ప్రేమని పొందాలి అంటే మనము 5 నుంచి కృష్ణుడి యొక్క ప్రేమని మనం పొందొచ్చు. ఎవరంట 5? గోవర్ధన పర్వతం ఎక్కడుంది? బృందావనంలో ఉంది. యమునా నది భగవంతుడి యొక్క కృప ద్రవ రూపంలో ఉందన్నమాట. ఇంకా తరువాత ఆ బృందావనంలో ఉన్నటువంటి రజము, ఆ బృందావన రజం ఏదైతే ఉందో కృష్ణ ప్రేమని ప్రాప్తింపచేస్తుంది అనమాట. ఇంకా శివుడు, పరమశివుడు, వైష్ణవానాం యథా శంభో, ఆ శంభో ఆశతోషుడు. ఆయనకు ఒక లోట నీళ్ళు ఇస్తే చాలు, ఆయన మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మరి అలాంటి ఆశతోషుడు కృష్ణ ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనకి కృష్ణ ప్రేమను అందించగలుగుతాడనమాట. ఇదే కోవలో ఇంకా శ్రీమతి తులసి మహారాణి. ఈ తులసి మహారాణి ఎప్పుడూ కృష్ణుడి యొక్క పాద సేవలో ఉంటుంది, కృష్ణుడి యొక్క పాద పద్మాల దగ్గర ఉంటుంది. ఈ 5 కూడా మనకి కృష్ణ ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉంటారనమాట. అలానే ఈరోజు మనము ఈ యమునమ్మ దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అలాంటి పరమ పవిత్రమైనటువంటి నదులు ఎన్నో ఉన్నాయి, కానీ అన్ని నదులు కూడా కొన్ని భౌమలోకంలో చూస్తాము, కానీ గంగా ఇంకా యమునని మాత్రం మనం ఆధ్యాత్మిక లోకంలో చూస్తాము. ఈ యమునా నది సాక్షాత్ కృష్ణుడి యొక్క పార్షదురాలు. తను గోలోక బృందావనంలో కృష్ణుడి యొక్క నిత్యలీలల్లో తను పాల్గొంటూ ఉంటుందన్నమాట. మరి యమునమ్మ ఎవరు? యమునమ్మ శ్రీమతి రాధారాణి సఖుల్లో ప్రధాన సఖి అయిన విశాఖ సఖి యొక్క విస్తారము. ఈ విశాఖ సఖి విస్తారంతోనే ఈ యమునా మహారాణి, యమునా నది ప్రవహిస్తూ ఉందన్నమాట. ఆధ్యాత్మిక లోకంలో నుంచి ఎప్పుడైతే కృష్ణుడు ఈ భౌమలోకంలో తన లీలలు చేయడానికి వస్తారో అప్పుడు కృష్ణుడు తనతో పాటు తన పార్షదులను తీసుకొని వస్తూ ఉంటారనమాట. అందులో భాగంగానే యమునమ్మ కూడా ఆ గోలోకం నుంచి ఇక్కడికి వచ్చారనమాట. ఆ గోలోకం నుంచి వచ్చి తను ఏం చేస్తోంది అంట, యమునాదేవి ఎంత పరమ దయాలు అంటే ఆమె దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళని, ఆమెను సృజించిన వాళ్ళని, ఆమెలో స్నానం చేసిన వాళ్ళందరి యొక్క పాపాలను తీసేసి, తాపాలని తీసేసి, వాళ్ళ
వాళ్ళని ఈ భవబంధ చక్రంలో నుంచి బయటికి దాటించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి ఆవిడ. ఆమె ఆ విధంగా అందరినీ ఉద్ధరించడం కోసమే తను ఇక్కడ ప్రవహిస్తూ ఉందన్నమాట. తను ఎలా ఉంటుంది అంటే అక్కడ సప్తఋషి కుండం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైతే ఉద్గమ స్థలం ఉందో అక్కడ చూస్తే యమునమ్మ అంట నీలి రంగులో ఉంటుందంట. అసలు ఎలా అంటే నీలి వర్ణపు వజ్రాలు ఏవైతే ఉంటాయో అవి వాటిని ధిక్కరించే విధంగా పరమ సౌందర్యంగా ఉంటుందంట. ఇంకా ఆమె లోపల పైన అంత చలిలో కూడా బ్రహ్మ కమలాలు పుష్పిస్తూ ఉంటాయంట. ఆ సరోవరం అంతా కూడా ఆ కమల పుష్పాలతో నిండి ఉంటాయంట. అలాంటి అందమైనటువంటి యమునా నది అన్నమాట. మరి యమున ఇప్పుడు మనము ఈ చరిత్రని యమునమ్మ వారి యొక్క చరిత్రను మనం తెలుసుకుంటే యమునమ్మ సూర్యదేవుడి యొక్క పుత్రిక. మరి సూర్యుడికి యమునా మహారాణితో పాటు యమధర్మరాజు కూడా కొడుకు. యమధర్మరాజు ఇంకా యమి వీళ్ళిద్దరు పేర్లు. వీళ్ళిద్దరూ యమి ఎంతగా గొప్ప అన్యోన్యంతో ఉంటారు అంటే అన్న చెల్లెళ్ళ ప్రేమ అంటే వాళ్ళలో చూసుకోవచ్చు. అన్న యొక్క ప్రొఫెషన్ వేరు, చెల్లె యొక్క ప్రొఫెషన్ వేరు. అన్న ఏం చేస్తూ ఉంటాడు, ఈ జీవులందరి యొక్క పాపకర్మలని పుణ్యకర్మలని లెక్కించి వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి దండనిస్తూ ఉంటాడు. అదేమి ఆయనకి ఇష్టమైన పని కాదు. కాకపోతే ఆయన స్వామి అయిన కృష్ణుడు ఆయనకు ఆ సేవ ఇచ్చారు కాబట్టి ఆయన చేస్తూ ఉన్నాడనమాట. మరి యమునమ్మ సేవ ఏంటి, ఎలాంటి పాపి వచ్చినా ఎలాంటి తాపి వచ్చినా ఎలాంటి వాడు వచ్చినా కానీ ఆమెను శరణాగతి పొందితే ఆమె ఉద్ధరించి తీరుతుంది. ఆయనేమో ఈ జీవులని పట్టుకొని పనిష్మెంట్ ఇస్తూ ఈ జన్మ జరా మృత్యు వ్యాధిలో తిప్పుతూ ఉంటాడు. ఈమెం చేస్తుంది, ఈ జన్మ జరా మృత్యు వ్యాధి చక్రాన్ని కట్ చేయించేస్తుంది. అలాంటి విరుద్ధమైన సేవలు చేస్తూ ఉంటారు. అయినా కానీ వాళ్ళిద్దరి మధ్యలో చాలా అన్యోన్యమైన ప్రేమ ఉంటుందన్నమాట. ఒకరోజు వాళ్ళన్నకి చెల్లి చాలా రకాల వ్యంజనాలన్నీ వండేసి అన్నకి నైవేద్యాన్ని అర్పించిందంట. అన్నకి ఇచ్చిందనమాట. ఇస్తే ఆ రోజు అన్న తిని చాలా సంతృష్టి చెంది చెల్లిని అడుగుతాడనమాట, నీకేదైనా వరం కావాలంటే అడుగుమ్మా అనేసి. అడిగితే అప్పుడు చెల్లి అంటుందన్నమాట, అన్న నాకు ఎవరైతే నా పేరు తలుస్తారో వాళ్ళందరికీ కూడా ముక్తినివ్వు అనేసి అంటుందంట. అప్పుడు యముడంటాడంట, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ప్రతి ఒక్క పాపి కూడా ఇష్టం వచ్చిన పాపం చేసి యమున పేరు తలుస్తారు, మరి అలా అయితే ఎలా, ఇది ఎక్కడైనా లానా అనేసి అంటే అలా కాదు అంటే, సరే ఎవరైతే నా దర్శనం చేసుకుంటారో వాళ్ళని అందరినీ ఉద్ధరించు అనేసి అంటుందంట. అప్పుడు యముడంటాడంట, ఎక్కడి నుంచైనా దర్శనం చేసుకుంటావు, నువ్వు హిమాలయాల నుంచి సాగరం వరకు నువ్వు పారుతూనే ఉంటావు, అలా అంటే ఎంతో మంది ఉద్ధరించబడతారు, సో అది కాదు ఇంకో మాట చెప్పు అనేసి అంటే, ఎవరైతే యమునాలో స్నానం చేస్తారో వాళ్ళని నువ్వు నీ లోకానికి రాకుండా చూడు అనేసి అంటుందంట. అప్పుడు యమధర్మరాజు అంటారంట, తదాస్తు అనేసి అంటారనమాట. అందుకే యమునోత్రికి వచ్చిన వాళ్ళకి యమలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తారనమాట. ఇంకొకటి ఏంటి అంటే యమునోత్రిలో కాకుండా ఇంకా యమునమ్మలో స్నానం చేసేది ప్రతిష్టమైన రోజు ఏంటి అంటే భాయిదూజ్. ఇది కార్తీక మాసంలో వస్తుందన్నమాట. ఈ భాయిదూజ్ రోజు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఆ యమున స్నానం చేస్తే వాళ్ళకంటే యమలోకానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి ఆ వరాన్ని పొందారనమాట. ఆ విధంగా ఒకరోజు వాళ్ళ నాన్న ఏం చేస్తారు అంటే, అమ్మాయి పెద్దగా అయిపోయింది, పెళ్లి చేసి అత్తగారింటి పంపించాలి కదా అనేసి చూస్తూ ఉంటాడు. మరి యమునమ్మ ఏంటి నీలి మేఘ ఛాయలో ఉంది, మరి యమధర్మరాజు కూడా నల్లగానే ఉంటారు, వీళ్ళిద్దరు నల్లగానే ఉంటారు. అన్నంటే ఎంత ప్రేమ అంటే ఆమెకి, ఆమె ఏమంటుంది అంటే, నేను నల్లగా ఉన్నాను, నువ్వు నల్లగా ఉన్నావు, నేను నల్లనోడినే పెళ్లి చేసుకుంటాను అనేసి అంటుందన్నమాట. మరి నల్లవాతిని ఎక్కడి నుంచి వెతుక్కొని రావాలి, ఆమెకు ఉన్నటువంటి సద్గుణాలకి తగ్గటువంటి నల్లని వాడు ఎక్కడ దొరుకుతాడు. అలా తండ్రి ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడనమాట, నువ్వు కంగారు పడొద్దు, ద్వాపర యుగంలో సాక్షాత్ శ్రీకృష్ణుడే వస్తున్నాడు, ఆ కృష్ణునికి ఇచ్చి మీ యమిని పెళ్లి చెయ్యి అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా యమి ఎప్పుడూ సత్యయుగంలో ఎప్పుడో తను ఉద్భవించి తర్వాత ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చేంత వరకు కృష్ణుడి కోసం తను తపస్సు చేస్తూనే ఉంటుందన్నమాట. అలాంటి గొప్ప తపస్విని, అలాంటి గొప్ప కరుణామయ్యి అన్నమాట. అయితే మరి వీళ్ళిద్దరు ఎందుకు నల్లగా ఉన్నారు అంటే, సూర్య భగవానుడి యొక్క తేజం మనకు తెలుసు, దేవుడి యొక్క పుత్రిక. సూర్యుడు సంజ్ఞని పెళ్లి చేసుకుంటాడనమాట. సూర్యుడి యొక్క తేజాన్ని చూడలేక తన కళ్ళు మూసుకుంటుంది అనమాట. ఆ విధంగా యములిద్దరూ కొంచెం నలుపు రంగులో పుడతారనమాట. అయితే
వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అన్యోన్య సంబంధం, అన్యోన్యమైన ప్రేమ ఎంత గొప్పది అంటే, ఒకసారంట ఎప్పుడైతే భర్త యొక్క తేజాన్ని తట్టుకోలేక తను వీక్ అయిపోతుంది సంజ్ఞ. వీక్ అయిపోయి తన తల్లిగారింటికి వెళ్తుంది అనమాట. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని రికవర్ అయ్యేసి వస్తానని చెప్పేసి. అప్పుడు ఆమె ప్లేస్లో ఛాయని పెట్టేసి వెళ్తుంది. ఆమె చెల్లి ఛాయని పెట్టేసి వెళ్తుంది. ఛాయ సూర్యభగవానుడితో కలిసి ఆమె సంతానం పుట్టిన తర్వాత యమని ఇంకా యమిని నెగ్లెక్ట్ చేస్తుంది అనమాట. నెగ్లెక్ట్ చేయడంతో ఒక రోజుకి యమధర్మరాజుకి కోపం వచ్చి సంజ్ఞ యొక్క కాలుని తొక్కేస్తాడనమాట. తొక్కగానే తను అంటే తను కొంచెము శాపం పొందినట్టుగా అయిపోతాడనమాట. అన్న మీద ప్రేమతో తను అన్న శాప విమోచనం కోసం కానీ తనే తపస్సు చేసి అన్నకి మంచి ఆశీర్వాదాలు ఇప్పిస్తుంది అనమాట చెల్లి. ఆ విధంగా తను అన్న అంటే చాలా పరమ ప్రేమ కలిగినటువంటిది అనమాట. ఇంకా చెల్లి సాక్షాత్ కృష్ణుడిని పెళ్లి చేసుకుంటాను అనింది అని చెప్పేసి ఎవరు వచ్చి ఏం చెప్పినా కూడా చెల్లికే సపోర్ట్ చేసి ఆ విధంగా చివరికి ఎప్పుడైతే కృష్ణుడు అవతరించారో కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట యమధర్మరాజు. అలాంటి పరమ ధామంలో ఉన్నాము, పరమ పవిత్రమైన స్థలంలో ఉన్నాము. యమునమ్మ అంటే కృష్ణ ప్రేమ, ద్రవ రూపంలో ఉన్నటువంటి కృష్ణ ప్రేమ. అలాంటి కృష్ణ ప్రేమ అందరికీ కలగాలి అని చెప్పేసి మీ అందరినీ యమునోత్రి ధామానికి స్వాగతం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ.